హాయ్ అండి, అందరికీ నమస్కారం. మానస వైబ్స్కి ఈరోజు వీడియో ఏంటంటే నైట్కి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి ఉదయానికి వంటకి. ఇది ఉదయం అండి, ఉదయం చపాతీకి రెడీ చేస్తున్నాను. పిండి తడిపి పెట్టుకుంటున్నాను ముందుగా. ఈరోజు బీర్నిస్కాయ చపాతీ అండి టిఫిన్కి, అందుకే పిండి అండి గోధుమలు ఇసిరిచ్చి పెట్టుకుంటాను. గోధుమల పిండి తడిపి పెట్టుకున్నాను పక్కకి. ఇప్పుడు బీర్నిస్కాయ నైట్ కట్ చేసి పెట్టుకున్నాను కదండి, అది ముందుగా ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ వీడియోస్ నచ్చితే కామెంట్స్ పెట్టండి ఎలా ఉన్నాయో, నచ్చినా నచ్చకుండా కామెంట్స్ పెట్టండి ఎలా ఉన్నాయో, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను బీర్నిస్కాయ ముందుగానే ఉడికించుకుంటానండి. బీర్నిస్కాయ ఉడికించే వరకు నేను టమాటా చారుకి టమాటాలు కట్ చేసుకుంటున్నా. పండువి ఎర్రగా ఉన్నాయి, చారుకి అయితే బాగుంటాయండి టమాటా చారుకి. చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ చేస్తలేరు ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్. ఏదైనా మిస్టేక్ ఉన్నా చెప్పండి, కామెంట్స్లో మిస్టేక్ ఉన్నా చెప్పండి. బీర్నిస్కాయకండి 2 ఉల్లిపాయలు, ఒక టమాటా కట్ చేసి పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఉదయం లేవగానే ఏం చేయాలి, టిఫిన్ కర్రీస్ అని ఒక టెన్షన్ ఉంటుందండి. అందుకే నైట్కి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఏమైనా కట్ చేసి పెట్టుకునేవి ఉంటే కూరగాయలు ఉదయం తొందర ఈజీగా అవుతుంది. టిఫిన్ కానీ పిల్లలకు బాక్స్ కానీ లంచ్ బాక్స్ కానీ పెట్టాలంటే. ఇప్పుడు ముందుగా ఒక బాండీలో ఆయిల్ అండి, ఆయిల్ వేడెక్కినాక ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా కదా ముందుగానే 2-3 ఉల్లిపాయలు అండి. కొంచెం వేగే వరకు నూనెలో అట్లా కలుపుతూ ఉండాలి. కొంచెం చిటికెడు పసుపు, అల్లం పేస్ట్, కొంచెం అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి. కొత్తిమీర, కరివేపాకు కొంచెం నూనెలో మగ్గినాక ఇవన్నీ ఉడికించి ముందే పెట్టుకోవాలండి. బీర్నిస్ చాలా బాగుంటుంది, డైరెక్ట్ అలా కర్రీ చేయరాదు, కొంచెం ఉడికించుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపి అంతా కలిసే వరకు కలిపి మగ్గనివ్వాలి ఆయిల్లో. చపాతీ కానీ రొట్టెకి కానీ బాగుంటుందండి బీర్నిస్. మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం నూనెలో మగ్గినాక టమాటా అండి, టమాటా కూడా మగ్గాలి కాబట్టి ముందుగానే వేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు అన్నీ కలుపుకోవాలి. కొంచెం ఒక 5 నిమిషాలు నూనెలో మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కారం సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు కారం కూడా ఆయిల్లో మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం పల్లి పౌడర్, కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవాలండి. గ్రేవీ కావాలంటే కొంచెం ధనియాల పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్. ఒకవేళ పల్లి పౌడర్, కొబ్బరి పౌడర్ అవసరం లేకుండా వేసుకోకూడదని ఒకటి ధనియాల పౌడర్ ఒకటి వేసుకోవాలి. కొంచెం ఫ్రై లాగా ఉండాలంటే, కొంచెం గ్రేవీ ఉండాలంటే పల్లి పౌడర్, కొబ్బరి పౌడర్ వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నూనెలు అన్నీ మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి గ్రేవీ కోసం. మొత్తం కలిపి మూత పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే.
చపాతీ చాలా టేస్ట్ ఉంటుంది, రొట్టెకి చపాతీకి. కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు చపాతీలు అండి. చపాతీలు నేను గోధుమలు ఇసిరించుకొని చపాతీలు పిండి పట్టించుకొని చపాతీ వేస్తానండి. బాగుంటుంది కర్రీ బిర్నీస్కి చపాతీకి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు ఫ్రెండ్స్, లైక్ చేయండి మన ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.